టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ అయితే కన్నుమూశారు. అంటే దీర్ఘకాలికంగా ఆయన మూత్రపిండాల సంబంధిత వ్యాధితో అయితే బాధపడుతున్నారు. అలాంటిది లివర్ అండ్ కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఫైనల్ గా ఫిష్ వెంకట్ గారు అయితే నిన్న రామ్ నగర్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన కిడ్నీస్ పరంగా కానీ డయాలసిస్ అయితే జరుగుతుంది కొంతకాలంగా ఫిష్ వెంకట్ గారికి హాస్పిటల్లో. అలాంటిది డాక్టర్స్ కూడా కిడ్నీస్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీస్ మార్పిడి చేయాలంటూ కూడా సూచించినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో తమ ఆర్థిక పరిస్థితి బాలేదని దాతలు ఎవరనంటే ముందుకు రావాలంటూ కూడా ఫిష్ వెంకట్ గారి కూతురు కానివ్వండి, భార్య కూడా విన్నవించుకున్నారు. అలాంటిది డోనార్ కి సంబంధించి, కిడ్నీ డోనార్ కి సంబంధించి ఎవరు కూడా ముందుకు రాలేదు. మరి ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ గారు ఫైనల్ గా ఈ డోనార్ కోసం వెతుకులాట నేపథ్యంలోనే ఆయన ఫైనల్ గా నిన్న ప్రాణాలు అయితే కోల్పోయినట్టు తెలుస్తుంది. అంటే ఫిష్ వెంకట్ గారి ప్రాణాలతో కూడా కొంతమంది ఆకతాయిలు కూడా ఒక గేమ్ అయితే ఆడారు. అంటే ఆయనకి ప్రభాస్ గారి పిఏ దగ్గర నుంచి అండ్ అలాగే ఎమ్మెల్సీ కవిత గారి దగ్గర పిఏ అంటూ కూడా కొన్ని ఫోన్లు అయితే వచ్చాయి. ఆర్థిక సాయం అందిస్తాము 50 లక్షలు అంటూ కూడా, అవన్నీ ఫేక్ కాల్స్ అన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ముందుకు రాలేదు. అలాంటిది ఇవాల్టి రోజు ఎవరైనా దాతలు కానివ్వండి, లేకపోతే కిడ్నీ డోనార్ కి సంబంధించి ఎవరైనా ముందుకు వచ్చుంటే ఇవాళ ఫిష్ వెంకట్ గారు బతుకుండేవారని కూడా చెప్పొచ్చు. అలాంటిది ఫిష్ వెంకట్ గారి అసలు పేరు వచ్చేసి మంగళపల్లి వెంకట్. ఆయన మచిలీపట్నానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పొచ్చు. అంటే సినీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత, సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత ఆయన పేరు ఫిష్ వెంకట్ గా మారిందని చెప్పొచ్చు. సో మరి ఒకప్పుడు చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారి నేతృత్వంలో ఆయన సహాయంతో ఆయన ఒక జంతర్ మంతర్ మూవీలో అయితే నటించారు ఫిష్ వెంకట్ గారి మొదటి మూవీ. సో మరి ఈ క్రమంలోనే ఆ మూవీ తోటి మంచి పేరు రాకపోయినా ఆయన కెరియర్ అయితే జంతర్ మంతర్ మూవీతో అయితే స్టార్ట్ అయ్యారని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే ఫిష్ వెంకట్ వివి వినాయక్ గారిని ఒక గాడ్ ఫాదర్ అంటూ కూడా చెప్తారు. సో మరి వివి వినాయక్ గారి దర్శకత్వంలో వచ్చిన ఆది మూవీలో ఫిష్ వెంకట్ పాత్రకు కానివ్వండి, ఫిష్ వెంకట్ ఒక మంచి ఐడెంటిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వివి వినాయక్ గారు కూడా ఆది మూవీ తర్వాత ఫిష్ వెంకట్ గారు ఒక మంచి స్థాయిలో వెళ్తారంటూ కూడా చాలా సార్లు ఫిష్ వెంకట్ గారు చెప్పారు. అండ్ ఈ నేపథ్యంలోనే ఫిష్ వెంకట్ గారికి శ్రీహరి గారు కూడా చాలా సపోర్ట్ చేసేవారు, చాలా సహకరించేవారు అంటూ కూడా అంతకుముందు కూడా ఫిష్ వెంకట్ గారు చాలా సార్లు చెప్పారు. అంటే క్రమంలో చూసుకుంటే ఫిష్ వెంకట్ మన లాస్ట్ మూవీ కూడా నటించారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా ఆయన చూసుకుంటే మూత్రపిండల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సో నిన్న ఫైనల్ గా డయాలసిస్ అందుకుంటూ ఫైనల్ గా నిన్న ప్రాణాలు అయితే కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే నటీనటులు కూడా ఫిష్ వెంకట్ గారి ఇంటికి వచ్చేసి నివాళులు అయితే అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిష్ వెంకట్ గారి డీటెయిల్స్ గురించి ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. మూత్రపిండ సంబంధిత వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అంటే నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2 కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని రోజుల కిందట ఆసుపత్రిలో చేర్చారు. అంటే 2 కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు కూడా తెలిపారు. మరి ఆయన కుమార్తె ఇటీవల మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. వైద్య సేవలు పొందలేని స్థితిలో దీన స్థితిలో మేము ఉన్నామని, దాతలు ఎవరైనా సహాయం చేయాలని కూడా ఆమె కోరారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విచారకరం. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఫిష్ వెంకట్ గారికి ఒక మంచి పేరుంది సినీ ఇండస్ట్రీలో. ఒక ఆర్టిస్ట్ గా కానివ్వండి, ఒక హాస్య నటుడుగా కానివ్వండి, ఒక కమీడియన్ గా కానివ్వండి. అలాంటిది ఫిష్ వెంకట్ గారు కొన్ని రోజుల నుంచి ఒక మూత్రపిండాల సంబంధిత వ్యాధితో అయితే బాధపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో డాక్టర్స్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటూ కూడా ఒక సజెషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే దానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి తమది బాలేదంటూ కూడా ఫిష్ వెంకట్ గారి కూతురు కూడా విన్నవించుకున్నారు మీడియా ముందు. అలాగే ఒకవేళ ఎవరైనా డోనార్ కానీ ముందుకు వచ్చుంటే ఇవాళ ఫిష్ వెంకట్ గారు బతికేవారని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి కొంతమంది ఆకతాయిలు కూడా ఫిష్ వెంకట్ గారి ప్రాణాలతో అయితే ఆడుకున్నారని చెప్పొచ్చు. అంటే ప్రభాస్ గారి పిఏ అంటూ అండ్ అలాగే ఎమ్మెల్సీ కవిత గారి పిఏ అంటూ 50 లక్షల విరాళం అందిస్తామంటూ కూడా కొంతమంది ఆకతాయిలు ఫోన్ చేసి ఫేక్ కాల్స్ చేసి ఇలాంటి పనులు చేశారని చెప్పొచ్చు. నిజంగానే ఇవాళ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా ముందుకు వచ్చి ఒక డోనార్ గా ఫిష్ వెంకట్ కి అయితే హెల్ప్ చేస్తుంటే ఇవాళ ఫిష్ వెంకట్ గారు బతికేవారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక
వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశవరెడ్డి, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్ శ్రీను, మిరపకాయ్, దరువు, సుప్రీం తదితర హిట్ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన చివరి చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. సో ఫైనల్ గా ఫిష్ వెంకట్ గారు ఎన్నో మూవీస్ లో ఆర్టిస్ట్ గా కమిడియన్ గా అలరించారని చెప్పొచ్చు. ఆయన కూడా మంచి పేరుందని చెప్పొచ్చు. అంటే ఆయన అంటే పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ చేస్తే కనుక గబ్బర్ సింగ్ కానివ్వండి, దిల్, కింగ్, డాన్, డీజే టిల్లు అలాంటి అనేక మూవీలు ఆయన ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఫైనల్ గా చివరి చిత్రం కూడా కాఫీ విత్ ఏ కిల్లర్ మూవీలో కూడా ఫిష్ వెంకట్ గారు ఫైనల్ ఒక మూవీ అయితే చేశారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆయన స్వస్థలం మచిలీపట్నం. తొలుత ఫిష్ వెంకట్ గా పిలిచేవారు. అంటే నటుడు అయ్యాక ఆయన పేరు ఫిష్ వెంకట్ గా మారింది. గతంలో సాదాసీదా చేపల వ్యాపారిగా ఉన్న వెంకట 1989లో ఒక మిత్రుడి ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపీనాథ్ గారు పరిచయం అయ్యారు. ఆయన 1991లో జన్మించిన జంతర్ మంతర్ చిత్రంలో వెంకట్ కు తొలిసారి నటించే అవకాశం అయితే ఇచ్చారు. అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు రానప్పటికీ నటనపై ఆసక్తితో అడపాదడపా కొన్ని సినిమాలు నటించారు. సో మరి ఫిష్ వెంకట్ గారి అసలు పేరు చూసుకుంటే గనక మంగళపల్లి వెంకట్ అన్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ నేపథ్యంలో ఆయన మచిలీపట్నానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పొచ్చు ఫిష్ వెంకట్ గారు. అలాంటిది సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత ఆయన పేరు ఫిష్ వెంకట్ గా మారిందని చెప్పొచ్చు. అంటే అలాగే 1989లో ఒక మిత్రుడి ద్వారా ఆయనకి మాగంటి గోపీనాథ్ గారు అయితే పరిచయం అయ్యారు. సో ఆయన నేతృత్వంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన జంతర్ మంతర్ మూవీ సినిమాలో కూడా ఆయన ఒక ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అండ్ అదే మొదటి సినిమా అన్నట్టు తెలుస్తుంది ఫిష్ వెంకట్ గారికి. అలాంటిది ఆ మూవీ వలన ఆయనకి ఒక పేరైతే రాలేదు. కాకపోతే ఆయన కెరియర్ స్టార్టింగ్ అయితే జంతర్ మంతర్ మూవీతో అయితే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే 2002లో ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ తీసిన ఆది సినిమాతో వెంకట్ గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో సినీ పరిశ్రమ నిలదొక్కున్నట్టు గతంలో వెంకట్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో తనకు వివి వినాయక్ గాడ్ ఫాదర్ అని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. ఆది చిత్రంలో వెంకట్ పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని, ఇండస్ట్రీలో ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదని వివి వినాయక్ అన్నారట. దివంగత నటుడు శ్రీహరి తనను ఎంతో ప్రోత్సహించేవారని, ఆయనతో ఎంతో అనుబంధం ఉండేదని వెంకట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ ప్రస్తుతం వెంకట్ కుటుంబం హైదరాబాద్ లోని రామ్ నగర్ లో నివాసం ఉంటుంది. సో ఫిష్ వెంకట్ గారు జంతర్ మంతర్ తర్వాత ఆది మూవీలో అంటే వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది మూవీలో అయితే కూడా నటించారు. సో ఆ మూవీ ద్వారా ఫిష్ వెంకట్ కి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. అండ్ అలాగే ఆయనకి వివి వినాయక్ గారు గాడ్ ఫాదర్ అంటూ కూడా చాలా సందర్భాల్లో ఫిష్ వెంకట్ గారు కూడా చెప్పారు. అండ్ శ్రీహరి గారు కూడా తనకి చాలా ప్రోత్సహించే వాళ్ళని, తను చాలా సపోర్ట్ చేసేవారంటూ కూడా ఫిష్ వెంకట్ చెప్పుకొచ్చారు. సో అలాంటిది ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళ కుమార్తె గారు కానివ్వండి, చాలాసార్లు మీడియా ముందు కూడా విన్నవించుకున్నారు ఎవరైనా హెల్ప్ చేయాలి, సహాయం చేయాలంటూ కూడా. సో ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో డోనార్కి సంబంధించి, కిడ్నీ డోనార్కి సంబంధించి సో నిన్న చూసుకుంటే కనుక రామ్నగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రితో ఫిష్ వెంకట్ చనిపోయినట్టు తెలుస్తుంది. సో క్రమంలో ఇవాళ అంత్యక్రియలు ఉంటాయంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మరి ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులు కానివ్వండి, నటులు కానివ్వండి, అందరూ ఫిష్ వెంకట్ గారి ఇంటికి వచ్చి నివాళులైతే అర్పిస్తున్నారు.